హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో నేను మీ పద్మ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు సండే కాబట్టి మిమ్మల్ని లంచ్ చేద్దామని రెస్టారెంట్కి అయితే రెడీ అయిపోతున్నాము. అంటే చాలా రోజులు అయిందిగా రెస్టారెంట్కి వెళ్ళక అని ఇంకా మేము ఇక్కడ ఊరికి అలా వెళ్దాం అనుకొని ఇంకా బార్బిక్యూ నేషన్ మా ఇంటి దగ్గరలోనే ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని ఇక్కడ రెడీ అయిపోతున్నాను. సో మనము ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఇంకా మన స్కిన్ కేర్ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో ఇంట్లో ఉంటే నేను ఫేస్ వాష్ చేసుకొని టోనింగ్ అంటే మాయిశ్చరైజర్ అండ్ రోజ్ వాటర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సీరం చూపిస్తున్నాను, ఈ సీరం అప్లై చేస్తాను జస్ట్ అంతే. బయటికి వెళ్తే ఇంకొంచెము సన్ స్క్రీన్ లోషన్ అండ్ ఇంకా కొంచెం ఫౌండేషన్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో నేను ఇక్కడ బయటికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను, టోనింగ్ చేసుకున్నాను, మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఇక్కడేమో సీరం అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాతనేమో ఇక్కడ సన్ స్క్రీన్ లోషన్. సో సన్ స్క్రీన్ లోషన్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా నేను సన్ స్క్రీన్ లోషన్ రాసేస్తున్నాను. సో ఇది నేను లాక్మీ SPF 50 అప్లై చేస్తున్నాను. సో ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది కొంచెం ఫౌండేషన్ కలర్లో ఉంటుంది. సో నాది ఆయిల్ ఫేస్ కాబట్టి నేను ఆయిల్ ఫేస్ తగ్గట్టు నేను తీసుకున్నాను. సో ఇక్కడ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను బీబీ క్రీమ్ అప్లై చేస్తున్నాను. నేను ఇంకేం ఫౌండేషన్ అనేది ఏది అప్లై చేయను, జస్ట్ బీబీ క్రీమ్ దాని మీద కొంచెము పౌడర్ రాసేస్తాను అంతే. ఎక్కువ మేకప్ నేను ఎక్కువ వాడను కాబట్టి ఇంకా ఇక్కడ నేను బీబీ క్రీమ్ అప్లై చేసేస్తున్నాను. సో ఇది కూడా ఫౌండేషన్ లాగానే ఉంటుంది టెక్స్చర్ అంతా. సో ఇక్కడ అప్లై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో ఈరోజు మన వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పైన కనిపిస్తుంది ఒక అబ్సల్యూట్ బార్బిక్యూ అనేది 4th ఫ్లోర్లో ఉంటుంది. అక్కడికి అయితే వచ్చేసాము, వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేస్తున్నారని ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. సో ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే నడుచుకొని వెళ్ళిపోతాము. సో 4th ఫ్లోర్ కాబట్టి ఇక మేము లిఫ్ట్లో వెళ్తున్నాము. సో మేము లోపలికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ అంటే మనము ప్రీ బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే వెయిటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నారు సీట్. సో మేమైతే వచ్చి కూర్చుండిపోయాము, ఇంకా ఆర్డర్ తీసుకోవడానికి వస్తున్నారు. సో ఇక్కడ చూడండి మా బాబు హాయ్ చెప్తున్నాడు. సో మా బాబు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఏం తిండి కానీ జస్ట్ ఏదో అంతా ఆడుకోవడానికి సరదా, అంత ఆటకి అంత ఎగ్జైట్మెంట్. సో ఇక్కడ బార్బిక్యూ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. సో బఫే సిస్టమ్ లాగా ఉంటుంది. ఇక్కడ గ్రిల్డ్ లాగా ఒకటి పెడతారు బాక్స్, దాంట్లో మనము నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అయితే అవన్నీ పెట్టుకొని గ్రిల్ చేసుకొని మనమే సర్వ్ చేసుకొని తినాలి. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ బార్బిక్యూలో ఉంటుంది. సో అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు చాలా 1 year 1.5 year బ్యాక్ వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము.
సో ఇక్కడ చూసారా ఒక బాక్స్ లాగా పెట్టారు కదా, అందులో వేడి వేడి బొగ్గులు ఉంటాయి. సో దాని మీద మనం ఇలా వాళ్ళు ఫిష్ ఇస్తారు అండ్ ప్రాన్స్ అండ్ చికెన్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ వెజ్ ఏదైనా మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. సో వాళ్ళు ఇస్తే మనం దాని మీద పెట్టుకొని వేడి చేసుకొని అంటే గ్రిల్ చేసుకొని వేడివేడిగా తినే కాన్సెప్ట్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అలా ఉంటుంది. సో మనకి ఎంత కావాలో అంత తినిన తర్వాత వాళ్ళు అది వద్దంటే తీసేస్తారు. నెక్స్ట్ మనం అక్కడ బ్యాక్ సైడ్ బఫే సిస్టంలా ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది బిర్యానీ ఆర్ ఐస్ క్రీమ్స్ ఆర్ కర్రీస్ ఇలా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మేము ఇక్కడ ఇది చూసారా, ఇది ఫిష్ అండి. సో దీన్ని బసా ఫిష్ సంథింగ్ ఏదో అంటారు. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వెళ్తే ఇది ఇలా చెప్పండి, చాలా బాగుంటుంది. అంటే చెప్తే వాళ్ళు ఇస్తారు అలాంటి ఫిష్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము ఎప్పుడు వెళ్ళినా ఈ ఫిష్ గురించి అయితే స్పెషల్గా చెప్పి వేడివేడిగా చేయించుకొని తెప్పించుకుంటాము. సో చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలియదు, వెళ్ళినప్పుడల్లా మేము ఇది స్పెషల్గా ఆర్డర్ చేసుకుంటాము. సో అండ్ ఇక్కడ మేము అవి తినేసిన తర్వాత అదైతే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అలా వాళ్ళు చేసి ఇస్తారు. కొంచెం కేక్, ఐస్ క్రీము, అక్కడ చాక్లెట్ చిప్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వేసిస్తారు. సో మా బాబు కోసం అని తీసుకుంటున్నాము. ఇంకా అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, గులాబ్ జామున్ ఇవన్నీ ఉంటాయి. సో మా బాబు ఎట్లా నాన్ వెజ్ తిండు కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్స్ అక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయా అని నేను ఇక్కడ చూడడానికి వచ్చాను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది, ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. సో అలా అని ఇక్కడ ఆ రోజు ఏముందా అనుకొని ఇంకా చూస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.